ఫ్యాక్షన్ కోసమే తాను పార్టీలు మారాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఓటమి పాలైందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని తెలిపారు. ఇక జగన్ బండారం బయట పెడుతున్నాను కాబట్టే తనపై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ప్రజలను రెచ్చగొట్టడానికే జగన్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలోని ఇతర కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగానే తుడిచిపెట్టిపోతున్నాయో అదే తరహాలోనే వై కాంగ్రెస్ కూడా తుడిచిపెట్టిపోతుంది అంటూ కూడా రాబోయే రోజుల్లో పార్టీని కూడా ఎత్తివేస్తారంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తారు. మనతో పాటు ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు చేసిన కామెంట్స్ చాలా కీలకంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా కామెంట్స్ చేసేది జరిగింది. మీ మీద కూడా మీ పార్టీ మారటాన్ అంశానికి సంబంధించి కూడా వైసీపీ విమర్శలు చేస్తున్నాయి ఏమంటారు? అసలు రెండు ఇష్యూలు. నా పర్సనల్ ఇష్యూ, మా కుటుంబం ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ సిపిఐలో ఉండేది. 83లో టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ, ప్రస్తుతం బీజేపీ. ఇది వాస్తవ పరిస్థితి. మా పరిస్థితులు అక్కడ బర్నింగ్ ప్రాబ్లం, ఫ్యాక్షన్ ఏరియా. శివారెడ్డి ఎన్నో ఒడిదుడుకుల పరంపర ఎదుర్కోవాలా, రాజకీయం ఎదుర్కోవాలా, అక్కడ ఉండే సమస్యలు ఎదుర్కోవాలా. ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాషన్ అని ఈరోజు జమ్మలమడుగు 4123 నియోజకవర్గాల్లో మొదటి 4లో ఒకటి ఎందుకు ఉండకూడదు అని స్టేట్మెంట్తో పరిగెత్తిస్తాను. కాబట్టి పరిస్థితులు బట్టి రాజకీయం అవగాహన. రాజశేఖర రెడ్డి గారు ఆర్ కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్లో గెలిచి వెంటనే అధికార పార్టీ ఐ కాంగ్రెస్లో చేరినాడు. ఆ ఆర్ కాంగ్రెస్ అవుట్ ఈ రాష్ట్రంలో. ఐ కాంగ్రెస్ పోయింది. ఇక్కడ వై కాంగ్రెస్ వై. ఈయన వాళ్ళ నాన్నకు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఇచ్చిన కాంగ్రెస్ అయిను కాదని వై కాంగ్రెస్ పెట్టి 151 సీట్లకు ఎదిగి 11కు పడిపోయి చివరికి క్లోజ్ కాబోయే పరిస్థితి. మన పులివెందులే ఉదాహరణ. 10,600 ఓట్లలో అధికంగా డబ్బులు పంచి కూడా 680 ఓట్లు, అంటే 9% టోటల్ ఓట్లలో పోలు వచ్చినాయి. కాబట్టి అక్కడ సొంతం నిలబెట్టుకున్నాడు. ఏదో ఊటికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కువ అన్నట్టు తెలిసి ఎలక్షన్లు 11 నామినేషన్లు వేసి దాన్ని కాపాడుకోలేక వాటినే వైఎస్ అవినాష్ రెడ్డి ఆనే కాపురం. మేము గెలిచినాం. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ పైన నేను 18,000 ఓటుతో గెలిచిన. మా సొంత అన్న కొడుకు అవినాష్ రెడ్డి పైన జమ్మనమడుగులో 6,000 ఓటుతో గెలిచినాం. వాళ్ళ పిచ్చేంది మాకు, మేము వాళ్ళకు రక్ష. ఇట్లాంటి స్టోరీలు చెప్తుంటాడు. స్టోరీలు వద్దు, హిస్టరీ కావాలా, నిజం కావాలా. డూప్ అంతా. ఎందుకు ఆదినారాయణ రెడ్డిని పర్సనల్ టార్గెట్ చేస్తుంది వైసీపీ? ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి ఓపెన్గా మాట్లాడతారన్నా లేకపోతే వైసీపీని టార్గెట్ చేస్తారన్నా? ఆదినారాయణ రెడ్డి రాబోయే 1000 రోజుల్లో జరగబోయే అభివృద్ధి, కూటమి బలం, వాళ్ళ దరిద్రం చెప్పినా ఎక్కడ అందరికీ తెలిసిపోతుందేమో. ఈ పర్సనల్గా ఏమన్నా మాట్లాడితే వాళ్ళు ఏమన్నా నిలుదుకుంటారని ఒక దొంగ ఆలోచనతో అటాక్ చేసినారు. రమ్మనండి, పర్సనల్ క్యారెక్టర్ పైన కూడా మాట్లాడదాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనకి వెళ్ళినా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మొన్న కృష్ణా జిల్లా కావచ్చు, అంతకుముందు సత్తెనపల్లి జిల్లాకు వెళ్ళిన సత్తెనపల్లికి వెళ్ళిన నేపథ్యంలో 2 మృతి చెందారు. అంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని మీరు? అసలు అతను రెచ్చగొట్టే ధోరణి, విధ్వంస ధోరణి, ధర్మ విస్మృతి ధోరణి, పనికిమాలిన వ్యవహారం. అందుకే ఇది ఈ విధంగా రెచ్చగొడితే పని జరుగుతుందంటే ప్రజలు చాలా లోతైన పొలిటీషియన్స్ కంటే ఎక్కువ సిస్టమేటిక్గా ఉన్నారు. వాళ్ళకు లా అండ్ ఆర్డర్ కూడా తెలుసు, సబ్జెక్టు తెలిసి ఓటేస్తారు. మన 11 ఓట్లు కూడా ఈసారి వేరు కూడా 11 సీట్లు రావు. అతను అసెంబ్లీకి రాలేదని, ఏది మాట్లాడని, రెచ్చగొట్టే మాటలని, ఉత్తుత్తే మాటలని, మాది ఉత్పత్తి మాటలని ప్రజలను మేల్గొల్పు సూత్రాలతో మేము చెప్తాం. సోషల్ మీడియాను వాడతాం, డైరెక్ట్గా పోయి చెప్తాం, పత్రికల్లో చెప్తాం, సభల్లో చెప్తాం, ప్లస్ గ్రామ కమిటీలు వేస్తాం, గ్రామ కమిటీల ద్వారా చెప్పిస్తాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీకి 11 సీట్లు కూడా రావలేవు. ఖచ్చితంగా తను కావాలని టార్గెట్ చేస్తుంది వైసీపీ బండారం మీద రాబోయే స్థానిక ఎన్నికల్లో తేల్చి చెప్తాం. ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో కూడా ఎన్డీఏ పార్టీలు గెలుపు అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళి ప్రజలను రెచ్చగొట్టున్నారు, ఉద్రిక్తలను చోటు చేసుకునే పరిస్థితిని ఆయన చేస్తున్నారంటూ కూడా వైసీపీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలోని విమర్శలు చేశారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, 24/7 విజయవాడ.